ఎవరు ప్రియులు? దేవునికి ప్రియమైన పిల్లలు నిద్రించుచూ ఉండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. ఈరోజు మనం మనుషులకు కాదు ప్రియమైన వారిగా ఉండవలసింది. ఈరోజు చాలామంది మనుషులు మెప్పుల కోసం వాళ్ళకి నచ్చినట్లుగా, మళ్ళీ నా మీద బాధపడతారేమో, వాళ్ళకి నచ్చినట్లుగా వాళ్ళకి చాలామంది కాళ్ళు ఉత్తుతో సేవలు చేస్తారు, వాళ్ళకి నచ్చింది చేస్తారు, వాళ్ళు ఏది చెప్తే చేస్తారు. ఎందుకయ్యా అంటే మళ్ళీ వాళ్ళు ఫీల్ అవుతారు, మళ్ళీ వాళ్ళు బాధపడతారు, మళ్ళీ వాళ్ళు ఇదవుతారు అదవుతారు అని చెప్పేసి అని బాధపడతా ఉంటారు. అర్థమవుతుందా? ఈరోజు నువ్వు మనుషుల మెప్పుల కోసం పరుగులు ఎత్తితే దేవుని దగ్గర నుంచి వచ్చే దీవెనను మనం కోల్పోతాం. ఏం చేస్తాం? దేవుని దగ్గర నుంచి వచ్చే దీవెన ఏం చేస్తాం? కోల్పోతాం. నీ జీవితంలో దేవునికి ప్రియమైన